ముస్లింల పార్టీ అయిన కాంగ్రెస్ మరొకసారి రీసెంట్గా బోరబండలో 1 ఎకర్ ల్యాండ్ను ముస్లిం గ్రేవ్ యార్డ్కి ఇచ్చింది. అంతకుముందు చూసుకుంటే అక్టోబర్లో కూడా వాళ్ళకు ల్యాండ్ ఇచ్చింది షేక్పేట్లో. అప్పుడు ఆర్మీ ల్యాండ్, ఆర్మీ ఇంటర్వ్యూని ఆపేసింది. ఇప్పుడు అక్కడ ప్రజలు అయితే ఎంత బాధపడుతున్నారో చూడండి. వీళ్ళు మొత్తం హైదరాబాద్ ల్యాండ్ అంతా ఇచ్చేయండి ముస్లింలకు, హిందువులంతా ఎలగొట్టేసేయండి భారతదేశం నుంచి. అప్పుడు కానీ మీ కళ్ళు చల్లబడాయి. అందులో ఉన్న హిందువులకైతే సిగ్గులేదు. ఒకసారి చూడండి వాళ్ళ ఆవేదన. దాన్ని జీవో రిటర్న్ తీసుకోకపోతే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాము, సీఎం ఇల్లు ముట్టడిస్తాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన అయ్యా జాగిర్ ఉన్నట్టు వచ్చేసి ఈ కాన్స్టిట్యున్సీలా లెటర్ ఇచ్చిండు. అది మేము చూసి ఖచ్చితంగా వాళ్ళందరి ఇల్లు మేము ముట్టడిస్తాం. అసలు మనుషులకు బతకడానికి ఏవైతే కావాలో అవి అవసరం లేదంట గవర్నమెంట్ కి. శ్మశానాలు కావాలంట. శ్మశానాలు కూడా ఏడా తీసుకొచ్చి పెడుతురు, చుట్టూ పబ్లిక్ ఉన్న ఏరియాలో తీసుకొచ్చి శ్మశానం ఏదైనా పెడతారా? అది కూడా వేరే మతానికి సంబంధించి మా దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు. పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? మన అబ్జెక్షన్స్ అడగాలి కదా. అడగకుండా చేయకుండా ఇష్టారాజ్యంగా మీరు నడిపిస్తున్నారు. ఈడనేమో ఊరు సెంటర్, ఇది ఊరు సెంటర్. అందరు పొద్దుగాలేసి ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు మీరు శ్మశానాలకేం పోతామా? హిందూ సాంప్రదాయానికి సంబంధించి హిందువుల సెంటిమెంట్లు ఉంటాయి కదా. మీరు అట్లనే తీసుకొచ్చి మా బస్సుల మధ్యలో పెడతారు. అక్కడ నువ్వు ఏమైనా ఇస్తే కాలేజీ పోలీస్ స్టేషన్ కట్టించు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి, దానికి మేము అందరం సపోర్ట్ చేస్తాం. లేదు అంటే మాత్రం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాము, సీఎం ఇల్లు ముట్టడిస్తాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన అయ్యా జాగిర్ ఉన్నట్టు వచ్చేసి ఈ కాన్స్టిట్యున్సీలా లెటర్ ఇచ్చిండు.